హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. తమకు నచ్చిన విస్తీర్ణంలో ఇల్లు కట్టుకోవచ్చని ప్రభుత్వం అయితే గతంలో చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం తాజాగా 400 నుంచి 600 చదరపు అడుగులకే ఇల్లుకు డబ్బులు ఇస్తామని అధికారులైతే చెప్తున్నారు. తొలి విడతలో 70,122 ఇళ్లకు అనుమతి ఇవ్వగా దాదాపు 2800 మంది పునాది వరకు నిర్మాణం చేపట్టారు. వీరిలో సుమారు 300 మంది 600 చదరపు గజాలకు మించి ఇల్లు నిర్మిస్తున్నారని అధికారులైతే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా 400 నుంచి 600 చదరపు గజాల లోపు ఇల్లైతే కట్టండి. ప్రతి ఒక్కరు కూడా 400 నుంచి 600 చదరపు గజాల లోపే ఇల్లైతే కట్టుకోండి. వీళ్ళు 300 అదేవిధంగా 700 అంటే 400 కన్నా తక్కువ 600 కన్నా ఎక్కువ కట్టుకుంటే వీళ్ళైతే బిల్లు ఇవ్వమని అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే బేస్మెంట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 లబ్ధిదారుల అకౌంట్లో అమౌంట్ వేయడం అయితే జరిగింది. అసలు ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎట్లా కట్టుకుంటే బాగుంటుంది ఒకసారి కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.